వీళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులను ఎక్కడ పెడుతున్నారు, గ్రామాల్లో సందుల్లో లేకపోతే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వస్తున్నారో ఆ రోడ్ల వెంబడి పోలీసులను పెట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఆగండి అని చెప్తే నిన్న కూడా ఎంతోమంది జనం పొలాల గట్ల మీద బళ్ళు వేసుకుంటూ వచ్చిన వీడియోలను కూడా పోస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా ప్రభుత్వమే వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అభిమానులను ఆపడం అంటే ఈ ప్రభుత్వం భయపడుతున్నట్లు కదా. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను కట్టడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం లేరు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలనే ఒక నీచమైన బుద్ధితోటి పోలీసులను ఇటువంటి గ్రామాల్లోనూ లేదా ఏ రూట్లలో అయితే జనం వస్తారో ఆ రూట్లలో పెట్టి అభిమానులు ఆపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్న ప్రోగ్రామ్ రూట్లో పోలీసులను పెట్టి ఆ ప్రజలను కానీ అభిమానులు కానీ కట్టడి చేస్తున్న సందర్భాలు నిన్నైతే అసలు ఎక్కడా లేవు సార్. మీరు చూసారో లేదో ఆ వీడియోస్ని మీరు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్కి అసలు రోప్ పార్టీ అనేదే లేదు. టోటల్గా జనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దగ్గరకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలనం తీసుకోవాలని చెప్పి ఆయన మీద పడిపోయిన సంఘటనలు కోకొల్లరు. మరి రోప్ పార్టీ ఏమైపోయిందండి? మరి రోప్ పార్టీ ఉండి ఎక్కడికక్కడ జనాలను కంట్రోల్ చేయవలసిన అవసరం ఉన్నది కదా. ఎక్కడా కూడా పోలీసులు జనాలను కంట్రోల్ చేసిన పరిస్థితే లేదు. మీరు ఆ వీడియోస్లో ఎక్కడన్నా పోలీసులు జనాలను కంట్రోల్ చేస్తున్నట్టు ఒక్క వీడియో అయినా మీరు చూపించండి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి భద్రత కల్పించట్లేదు అనేది డైరెక్ట్ గా అందరికీ తెలిసిన విషయమే. ఇక మనం మీరు పెట్టిన టాపిక్ డిబేట్ మీదకి వెళ్తే భయోత్పాదం, ప్రజల్లో భయోత్పాదాన్ని సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా మహిళా కమిషన్ చైర్మన్ గారు ఆ ఎస్ఐ గారితో మాట్లాడితే అటువంటి సంఘటన ఏమీ జరగలేదు అని చెప్పి సోషల్ మీడియాలో కానీ అన్ని మీడియాల్లో కూడా రావడం జరిగింది. కానీ ఆ ఎస్ఐ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ 21 మంది మీద అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది. ఎస్ఐ గారిని ఏదో చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు, పచ్చ మాఫియా మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ రకంగా మీరు ఇంకో విషయం కూడా చూసాం. ఆలూరులో అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ స్వయంగా ఆమె భర్తే బట్టలు చింపేసిన పరిస్థితిని వీడియోలో చూసాం. ఆ చింపేసి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే గారి మీద ఆయనే బట్టలు చింపేశారని చెప్పి కేసులు పెట్టిన సందర్భాలు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది కూటమి ప్రభుత్వం. మీరు ఇంకో విషయం చూసారో లేదో, నారా లోకేష్ గారు నన్ను ట్వీట్ చేశారు. ఏమని? దేవరపల్లిలో దారుణం చేశారు, ఒక టీ కొట్టని ధ్వంసం చేశారని చెప్తూ అక్కడ ఇంకేం రాశారండి? హిందూ దేవుళ్ళ ఫోటోలు ధ్వంసం చేయడం బాధాకరం. అంటే ఇది మత రాజకీయం కదా, మతాలను రెచ్చగొట్టడం కదా. ఈ విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం తప్ప వేరెవరూ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎక్కడా కూడా కుల రాజకీయాలు మత రాజకీయాలు అనేది చేయడం లేదనేది నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను. దేవరపల్లి గ్రామంలో నిన్న విషయాన్ని రమేష్ గారు